శుభోదయం. ఈనాటి విశేషం అధిక ఆషాఢ పౌర్ణిమ. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణిమకు గురి పౌర్ణిమ అని పేరు. వ్యాస పౌర్ణిమ, మహా ఆషాఢి అని కూడా ఈ పౌర్ణిమనే పిలుస్తాం. ఈ సంవత్సరం మనకు భాగ్యవశాత్తు ఈ ఆషాఢమాసం అధిక మాసంగా వచ్చేసింది. దీనికి పురుషోత్తమ మాసం అని పేరు. ఇలా అధికంగా వచ్చే ఆషాఢమాసంలో ఏర్పడినటువంటి పౌర్ణిమ నాడు కూడా మనం గురువులను స్మరించుకోవాలి. పైగా ఈరోజు గురువారం కూడాను కనుక గురుదేవులను స్మరించుకుందాం. గురవే సర్వలోకానాం భిష్టజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే శుకతాప్తం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురువు వ్యాస మహర్షి అనంతమైనటువంటి వేదాలను, ప్రాథమికంగా ఒకటిగా ఉన్నటువంటి వేదాలను వింగడించి విభజించి 4 వర్గములుగా స్వీకరించి 4 శిష్యులకు బోధ చేసి అనంతమైన పౌరాణిక వాంగ్మయాన్ని 18 పురాణాలలో పునః ఒక రూపు కల్పించి శిష్యులకు అందచేసి 18 ఉపపురాణాలు 18 ఉపోపపురాణాలు ఇలా అనంతమైన వాంగ్మయాన్ని పౌరాణిక ప్రపంచంలో మనకు అందచేసి ఆ పిమ్మట బ్రహ్మసూత్రములను లిఖించి ఇంకా మనస్సుకు శాంతి ఎలా లభిస్తుందా అంటూ అన్వేషణ చేసినటువంటి ఆ వ్యాసభట్టారకుల వారు, బాదరాయుడుల వారు భాగవతాన్ని అందించారు. 12 స్కంధములలో ఈ భాగవతాన్ని మనం ప్రత్యేకించి ఇలా అధిక మాసం ఏర్పడినప్పుడు పారాయణం చెయ్యాలి. సప్తాహం 7 రోజులలో పారాయణం చెయ్యాలి అని కూడా సంప్రదాయం ఒక నియమాన్ని సూచించింది. అధిక ఆషాఢమాసంలో పౌర్ణిమ నాడు భాగవతాన్ని దానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. భాగవతాన్ని స్మరించుకుంటే అనంతమైన పుణ్యం లభిస్తుంది. వ్యాసభట్టారకుల వారు సంస్కృతంలో కల్పించినటువంటి ఈ భాగవత మహాపురాణాన్ని ఉనరన్ నన్నయ తిక్కనాది కవలి ఉరువురు పురాణావులు తెలుగుంజేసిరిగాక అంటూ ప్రశ్న వేసుకున్నటువంటి పోతనామాచ్యుల వారు మత్పురాకృత పుణ్య వశంబున భాగ్యకారణము చేత భాగవతాన్ని వాళ్ళు తెనుంగు చేయనైరి. కాబట్టి నేను నాకు తెలిసినంత మేరకు ఉభయులని మెప్పించే విధంగా, అంటే సంస్కృతము తెలుగు తెలిసినటువంటి వారిని ఇరువురిని కూడా మెప్పించే విధంగా లిఖిస్తాను, వ్రాస్తాను అంటూ సవినయంగా రామభద్రులకు అంకితం చేసినటువంటి భాగవతాన్ని, శ్రీమద్భాగవతాన్ని శ్రీమదాంధ్ర మహాభాగవతంగా మనకు అందించాడు. ఈ ఆషాఢమాసంలో అధికంగా వచ్చిన ఆషాఢమాసంలో పౌర్ణిమ నాడు గురువులను స్మరించాలి గనక గురువు వ్యాసభట్టారకుల వారు, గురువు పెద్దలు, వీరందరికీ కూడా ప్రతీకాత్మకంగా దక్షిణామూర్తి ఇలా గురు పరంపరని స్తోత్రం చేస్తూ భాగవతాన్ని ఈరోజు మనం మననం చేసుకోవాలి. ఒక్క శ్లోకమైన భాగవతం, శ్లోక అర్థమైన భాగవతం, శ్లోక పాదమైన భాగవతం జ్ఞాపకం చేసుకుంటే శ్రీమన్నారాయణమూర్తి కైవల్యాన్ని ప్రసాదిస్తాడు అంటూ పద్మపురాణం చెబుతుంది. అది భాగవత మహాత్మ్య కథలలోని అంశం. విశేషించి పౌర్ణిమ నాడు ఇలా మనం భాగవతాన్ని స్మరించుకోవాలి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, మోక్షము అనే 5 జమిలిగా అందచేసి భక్తి అనే వృక్షానికి భగవద్భక్తుల చరిత్రములు అనబడేటటువంటి కొమ్మలతో శాఖలతో ఉండేటటువంటి సంప్రదాయ సనాతన ధార్మిక ధార, జీవధార భాగవత ధార. దానిని ఈరోజు మనం స్మరించుకుందాం. ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, పురంజనుడు, ఎన్ని వృత్తాంతాలున్నాయి. భాగవతం అంటేనే భగవద్భక్తుల చరిత్రముల సమూహం కదా. కనుక ఈ అధిక మాసంలో పౌర్ణిమ నాడు
చంద్రుడు మనఃకారకుడైన చంద్రుడు ప్రశాంతంగా ఉంటాడు. మనస్సు మహా ఆనందంతో, పరమమైన ఆనందంతో గంతులు వేస్తుంటుంది. కనుక ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలి. మనకు మాత్రమే కాదండోయ్, అందరికీ కూడా ఆనందం కలగాలి. ఆ గురు పరంపర వ్యాసభట్టారకుల వారి అనుగ్రహం చేత మనకు లభించినటువంటి భాగవత మహాత్మ్య కిరణముల చేత అల్లలోకములు కూడా ఆనందంతో కలకాలం జీవించాలి అంటూ భాగవత గ్రంథానికి నమస్కారం చేస్తూ మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అని భాగవతానికి నమస్కారం చేస్తూ ఒక చక్కని భక్తి గీతం విందాం.